గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023 రిలీజ్ అయింది. భారత్ ర్యాంక్ 125 దేశాలకు కాను 111గా ఉంది. లాస్ట్ ఇయర్ ఇండియా ర్యాంక్ 107 అయితే ఈసారి 4 పాయింట్స్ స్లిప్ అయి ఇండియా 111 ర్యాంక్ లో ఉంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఇండియా ర్యాంక్ గతం కంటే ఇక్కడ వర్స్ట్ గా అయిపోయింది అనమాట. ఇండియా స్కోర్ చూస్తే 28.7%. మామూలుగా ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో రకరకాల కేటగిరీస్ ఉంటాయి. లో, మోడరేట్, సీరియస్, అలార్మింగ్, ఎక్స్ట్రీమ్లీ అలార్మింగ్ అని. ఇండియా సీరియస్ కేటగిరీలో ఉందన్నమాట. ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఎవరిస్తారు? ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది 2 NGOs కల్పిస్తాయన్నమాట. ఐర్లాండ్ చెందిన కన్సర్న్ వరల్డ్ వైడ్ మరియు జర్మనీకి చెందిన వెల్ట్ హంగర్ హిల్ఫే ఈ ఇద్దరు కలిసి ఈ ఇండెక్స్ ఇస్తారు. భారత్ కంటే కూడా చాలా దేశాలు మెరుగ్గా పనిచేశాయి దీనిలో. పాకిస్తాన్ 102వ ర్యాంకు, నేపాల్ 69వ ర్యాంకు, బంగ్లాదేశ్ 81వ ర్యాంకు, శ్రీలంక 60వ ర్యాంకు, చైనా 4th ప్లేస్ లో ఉంది. అయితే ఇండియా ర్యాంక్ ఇంత వర్స్ట్ గా ఉండటానికి రకరకాల కారణాలు ఉన్నాయని అంటుంటారు.